ఈరోజు మనం చూసే టాపిక్ ద 7 లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ స్పోక్ ఆన్ ది క్రాస్. ఆఖరిగా మాట్లాడిన 7 మాటలు, యేసు ప్రభు మాట్లాడిన ఆఖరిగా 7 మాటలు మాట్లాడారు. ఆ మాటల గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. దానిలోకి వెళ్ళకన ముందు ఎక్కడ మొదలైంది ఇదంతా? వేర్ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? We all know where it started, right? It all started in the Genesis. It all started where Adam and Eve started their disobedience, where they've decided that they know better than what God tells them to do. ఏ రోజైతే ఆదాము అవ్వ దేవుని కన్నా నాకే ఇంకా బాగా తెలుసు, ఆయన మాటలు వినక్కర్లేదు, నేను ఎవరి మాట అయినా వినొచ్చు అని ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నారో ఆ రోజు మొదలైన కథ ఇది. It is not something that has happened just few days back or a few years back. Adam ki, Jesus ki madhyalo 77, approximately 77 generations were there. And it is not a small time period. Chala poduvaina samayam, chala long time adi. So ఏ రోజైతే Adam and Eve decide chesaro, yes, we can disobey God's commandments, that is when God has removed them from the presence of him. They lost the presence of God. They were moved away from the kingdom of God. ఏ రోజైతే వారిద్దరూ నిర్ణయించుకున్నారో మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని ఏ రోజైతే నిర్ణయించుకున్నారో ఆ ఏదెను వనం నుంచి వారిని తీసివేయబడింది. ఏదెను వనం అనగా దేవుని యొక్క ప్రెజెన్స్ అని మనం బాగా గుర్తుంచుకున్నాము. పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. వీ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. మరి అక్కడి నుంచి మనం వచ్చేసిన తర్వాత గాడ్ సెంట్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ బికాస్ హీ వాంటెడ్ టు రిస్టోర్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ మ్యాన్ కైండ్. హీ వాంటెడ్ అ రిస్టోరెన్స్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ క్రియేషన్. ఏ రోజైతే అది బ్రేక్ అయిందో హీ వాంటెడ్ టు get the mankind back to the same position. ఏదైతే పొజిషన్ నుంచి వారు కింద పడిపోయారో అదే పొజిషన్కి తిరిగి పైకి తీసుకురావడానికి ఆయన ఒక గట్టి నిర్ణయం, చాలా బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఆయన కుమారుడిని మన కోసము తిరిగి భూమిపైకి పంపించి ఆయనని సాక్రిఫైస్ చేయాల్సిన అంత డెసిషన్ God had to take. So the fall of the mankind from the presence of God was because they were convinced that they know better of God. Are we also today like that? ఈ రోజు మనం కూడా అలా ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. దేవుడి కన్నా మనకే ఇంకా బాగా తెలుసు, మన నిర్ణయాలు మనమే తీసుకోవచ్చు అని మనం ఇంకా అదే పరిస్థితిలో ఉన్నామా అని మనము గుర్తు చేసుకోవాలి. టుడే విల్ బీ అ రియాలిటీ చెక్ ఫర్ యూ గైస్. It will not just be the words, but it will also be a reality check so that you can restore again the connection between you and God today. If you have lost your connection over the years, I would urge you to restore the connection with God today again, because his sacrifice should not go in vain. ఆయన చేసిన ఆ యొక్క బలియాగము వ్యర్థముగా పోకూడదు. అందుకని మనం తిరిగి we have to restore our relationship with God today. Jesus, the Son of God, came on earth as human being. ఒక మానవునిగా ఆయన ఈ భూప్రపంచానికి వచ్చి he wanted to bridge the gap. ఆ యొక్క గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ని ఆయన పూర్తి చేసి తిరిగి మనకి దేవునికి ఒక సులువైన కనెక్షన్, ఒక సులువైన మార్గము ఏర్పరచడానికి ఆయన వచ్చారు. మరి ఇది చాలా సులువుగా జరిగిందా? ఒక్క రోజులో జరిగిందా? ఆయన అనుకోగానే జరిగిందా? లేదు. ఇట్ వాజ్ ఎ పెయిన్ఫుల్, torturous, abusive time that he had to have for this to come into being, for this to come into pass. Jesus knew the reason for his birth. He knew his assignment and he has already predicted his death. ఆయనకి తెలుసు ఆయన జీవానికి కారణము, ఆయన మరణానికి కారణము, ఆయన ఈ భూప్రపంచానికి వచ్చిన కారణము అన్నీ తెలుసు ఆయనకి. ఆయన మరణాన్ని కూడా ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఆయన చెప్పారు, ఆయన శిష్యులకి చెప్పారు, నేను ఈ సమయంలో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని కూడా ఆయన ముందుగానే మనకి చెప్పారు. ఆయన ముందుగానే తెలియచేశారు. సో హీ న్యూ ఎవ్రీథింగ్. He knew the reason for his birth, he knew the reason for his death, and he knew the reason for his entire journey on this earth. Do we know the reason why we are here? Do you know the purpose why you are born? You need to check.
So let us go into the Last Supper, Prabhu Ratri Bhojanamu. And during his Last Supper with the disciples, he also predicted that he will be betrayed and denied. ఆ యొక్క ప్రభురాత్రి భోజనం రోజు శిష్యులతో కూర్చొని ఆయన వెన్ హీ వాజ్ బ్రేకింగ్ ది బ్రెడ్, హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ నన్ను ఒకరు డినై చేస్తారు, నన్ను ఒకరు బిట్రే చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారని కూడా ఆయనకు తెలుసు. ఇమాజిన్, మన మధ్యలో కూర్చున్న వారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతో నడిచిన వాళ్ళు, మనతో మాట్లాడిన వారు, మన కష్ట సుఖాలు చూసిన వాళ్ళు ఏదో ఒక రోజు మనకి వెన్నుపోటు పొడుస్తారు అని మీకు తెలిస్తే వారితో కూర్చొని మీరు భోజనం చేసే స్థితి గతి మీకు ఉంటుందా? ఆ ఆలోచన మీకు ఉంటుందా? ఆ ప్రేమ మీకు ఉంటుందా? అలాంటి మనస్తత్వం కలిగిన యేసు ప్రభు అక్కడ ఉన్నారు. ఎందుకు ఆ రోజు అక్కడ కూర్చొని ఆయన ఏం చెప్పలేదంటే, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ బిట్రేయల్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ హిమ్ టు గెట్ ఆన్ టు ద క్రాస్. అది చాలా ముఖ్యమైన విషయం. అది జరుగుతున్నందుకు వలనే యేసు ప్రభు ఆ రోజు ఆ సిలువ పైన ఎక్కే ఒక ప్లాన్లో అదొక పార్ట్ అని ఆయనకి తెలుసు. సో ఆ విషయం బట్టి మనము ఆలోచించాలి. మనం అరే వాళ్ళు ఇలాగ చేశారే అని మనం వాళ్ళని దూషించుకునే ముందు, యూదా ఇస్కరియోతు తర్వాత మళ్ళీ ఆయన డబ్బు కోసం వదిలేశాడే, మరి ఆయన ఎందుకు వదిలేశాడు, పీటర్ ఎందుకు ఆయన్ని డినై చేశారు అని మనం వాళ్ళని జడ్జ్ చేసే ముందు, వాళ్ళని మనం క్వశ్చన్ చేసే ముందు మనం కూడా మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. రియాలిటీ చెక్. ఎన్నిసార్లు మనము డబ్బుల గురించి, మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ గురించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాం? ఎన్నిసార్లు మనము అరే నేను ఇలా దేవుని సన్నిధికి వెళ్తాను, లేకపోతే నేను ప్రార్థిస్తాను అని చెప్పడానికి సిగ్గుపడి, వేరే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారని సిగ్గుపడి మనం ఎన్నిసార్లు చెప్పకుండా సిగ్గుపడి బయటకు వచ్చేసాము? మనం కూడా ఆలోచించాలి. సో వీ షుడ్ ఆల్సో చెక్ అవర్ సెల్స్. మనం ఈరోజు వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే ఆర్ వి బెటర్ ఆఫ్ ఆర్ ఆర్ వి స్టిల్ ఇన్ ద సేమ్ స్టేజ్ అని మనం ఆలోచించాలి. మనం ఏమన్నా కొత్త గొప్ప మారామా, లేదంటే ఈరోజు కూడా అదే విధంగా దేవుణ్ణి మనం తృణీకరిస్తూ ఆయన ఎవరో మనకి తెలీదు అని చెప్పుకుంటూ డబ్బు వెనకాల లేకపోతే ప్లెజర్స్ వెనకాల వెళ్ళిపోతున్నామా అని మళ్ళీ మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆ రోజు చేసిన సాక్రిఫైస్ ఈరోజు మనలో ఏమి చేంజ్ తీసుకురాకపోతే అది వ్యర్థం. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్. సో హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్ వీ మైట్ ఆల్సో బీ డూయింగ్ ద సేమ్ థింగ్? Have you ever thought about it? Let us all think about it. Now Jesus went with his disciples to a place called Gethsemane, and he says to them, sit here and keep a watch as I go and pray. Matthew 26:36 and 38 lo chudamu. Then Jesus went with his disciples to a place called Gethsemane, and he said them, sit here while I go there and pray. Telugulo chudamu. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి 38 కూడా చదువుదాం. 38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి. సో ఈ సిచ్యువేషన్లో మనం చూసామంటే దేవుడు జీసస్ హీ వాజ్ ఇన్ గెత్సెమనే అండ్ హీ వాజ్ దేర్ అండ్ హీ వాజ్ సిట్టింగ్ దేర్ అండర్స్టాండింగ్ దట్ హిస్ టైమ్ హ్యాస్ కమ్ నియర్. వచ్చేసింది, ఆ సమయం దగ్గర పడుతుంది ఆయన గ్రహించారు. ఆయనకి తెలుస్తుంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వెన్ నథింగ్ ఇస్ దేర్, హిజ్ ఓన్లీ రిసార్ట్ ఇస్ ప్రేయర్. ఏది మన చేతిలో లేనప్పుడు మనం చేయగలిగింది ప్రార్థన ఒక్కటే. మరి ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది? చాలా గంభీరంగా దృఢంగా చేసిన ప్రార్థన ఉంది. ఆయన ప్రార్థన చేస్తుంటే అంట చెమట బొట్లు రక్తం వలె నేలపైన పడుతూ ఉండిందంట. ఈరోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని సిస్టర్ బ్రదర్ ప్రార్థన చేయండి అంటే 1 నిమిషం చాలా, 2 నిమిషం చాలా అంటాం, రైట్? మనం ఎప్పుడైనా చెమట కార్చుకుంటూ దృఢంగా గట్టిగా ప్రార్థన చేసిన రోజులు ఎన్నున్నాయో మన వేలపైన లెక్కెట్టచ్చు. కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. Did you have a day where you were sitting and crying and asking God for his presence in your life? దేవా తండ్రి, నా జీవితంలో నువ్వు రా, ఈరోజు నువ్వు రా, నాకు నీ అవసరం ఉంది, నాకు నీ ధైర్యం కావాలి, నాకు నీ కంఫర్ట్ కావాలి, నాకు నీ సపోర్ట్ కావాలి అని అడిగిన రోజు ఏదైతేనే ఉందా? టుడే వెన్ వీఆర్ సిట్టింగ్ హియర్ ఇన్ ద ఏసీ రూమ్ అంతా బాగానే అనిపిస్తూ ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అరే కొంతమంది కళ్ళు మూసుకొని ఒక కునుకు కూడా వేసి ఉండొచ్చు. కానీ ఇదే సమయంలో యేసు ప్రభువు
ఏం పడుతున్నారో మీరు తెలుసుకుంటే కళ్ళు మూసుకోరు. He was being tortured right now. He was being hit. He was being lashed. He was draining his blood. He was not able to breathe at this right moment. కానీ ఈరోజు మనము కూర్చొని దేవుని వాక్యము వినడానికి చాలా కష్టపడుతున్నాము. రండి 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 అని ఫోన్లు చేసి పిలవడానికి, దేవుని వాక్యం వినడానికి పిలవాల్సి వస్తుంది, మీటింగ్స్కి పిలవాల్సి వస్తుంది. వేర్ ఆర్ వి టుడే? మన ఫెయిత్ ఎలా ఉంది, మన నమ్మకం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మనం దేవుళ్ళో ఎంత బలంగా ఉన్నామని ఆలోచించాలి. ఈరోజు ఈ వాక్యం చాలామందికి బాధాకరంగా ఉండొచ్చు, ట్రబుల్సమ్గా ఉండొచ్చు, బట్ ఇట్ విల్ బీ అ రియాలిటీ చెక్ ఫర్ యూ. ఇట్ ఈస్ నెసెసరీ. సో ఆ రోజు ఆయన కూర్చొని హీ వాజ్ ప్రేయింగ్. ఆయన వారితో నా ప్రాణం పోయేదంతగా నాకు దుఃఖం ముంచుకొస్తుంది అని ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకొక రోజులో ఆయన ప్రాణం పోతుందని కూడా ఆయనకి తెలుసు. అలాంటి సమయంలో ఆయన కూర్చొని బాధగా దేవునితో ప్రార్థిస్తున్నారు. దేవా, ఆ రోజు కూడా మనం ఆయన ప్లేస్లో ఉంటే దేవా ఈ కష్టం నా దగ్గర నుంచి తీసే అంటాం, కానీ ఆయన అలా అనలేదు. దేవా నీ చిత్తమైతేనే నాకు ఈ భారం నా నుంచి తీయమని ఆయన అడిగారే, కానీ ఈ భారం నా నుంచి తీసేయమని ఆయన ఎప్పుడు అడగలేదు. మన ప్రార్థనలు ఎప్పుడు ఆయనకి మనం ఆర్డర్స్ ఇచ్చే విధంగానే ఉంటుంది. ఏ రోజైనా మనం ధైర్యం చేసి దేవా నీ చిత్తం నా జీవితంలో జరగాలి అని అడుగుతామా? అడగం. ఎందుకంటే భయం, మనం అనుకున్నది మనకి దొరకపోద్దేమో, మనం కావాల్సింది మనకి రాకపోతుందేమో. అంతా జరిగిపోయిన తర్వాత ఏదైనా పోతే అప్పుడు అంటాము ఆయన చిత్త ప్రకారం అలా జరిగింది అని. జస్ట్ టు కంఫర్ట్ అవర్ సెల్స్. ప్రార్థన చేసే ముందు, అడిగే ముందు మనం దేవా నీ చిత్తమైతే నాకు ఈ ఉద్యోగం ఇవ్వు, నీ చిత్తమైతే నాకు ఈ పెళ్లి చెయ్యి, నీ చిత్తమైతే నాకు ఇది ఇవ్వు అని చెప్పి మనం అడిగే ఒక ధైర్యము మనకుందా అని మనం ఆలోచించాలి. మీరు అడుగుతున్నట్టయితే చాలా సంతోషం. మీరు అడగట్లేదంటే దేవుని చిత్తం మీ జీవితంలో జరగాలని మీరు అడగాలని నేను ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆస్క్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. ఆ రోజు యేసుప్రభు చేసిన ప్రార్థన కూడా అదే. దేవా నీ చిత్తం అయితేనే ఈ భారము, నాకు ఈ దుఃఖము నా నుంచి తీసివేసేయండి అని అడిగారు ఆ రోజు. వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ దిస్ మెసేజ్ యెస్టర్డే, ఈ స్టోరీ మనం చాలాసార్లు వినుంటాము, చాలాసార్లు గుడ్ ఫ్రైడే రోజు వింటూనే ఉండొచ్చు. బట్ ఐ వాజ్ వెరీ హర్ట్ యెస్టర్డే. చాలా సమయం పట్టింది నాకు ఈ మెసేజ్ నేను చదివి మళ్ళీ విని అక్కడ వర్డ్స్ చదువుతుంటే సమ్హౌ దిస్ టైమ్ వాజ్ డిఫరెంట్. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈసారి. చాలా బాధగా అనిపించింది ఈసారి. బికాస్ దిస్ టైమ్ ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. నేను నా నమ్మకాన్ని నేను క్వశ్చన్ చేసుకుంటుంటున్నాను, నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. ఏం చేస్తున్నాం మన ఈ జీవితంతో? దేవా ఈరోజు వాక్యం, అరే దేవుడి దగ్గరికి వచ్చి వాక్యం వినాలంటే వినని వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బయట ప్రపంచంలో కొన్ని విషయాలు మేము చెయ్యలేము, వింటే అరే విని చేస్తే ఇంకా ఎక్కువ కష్టం వస్తుందేమో అని చెప్పి వినకపోతే మంచిదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. They are taking time to get baptized because they want to finish all the sins they want to do in their lives so that they can get baptized at the end of the age. Where are we today? What are we doing today? What are we thinking today? We have to understand what we are and how we are and what sacrifice God has done for us. By that time, Judas betrayed Jesus and Jesus was arrested. Here, Jesus was not angry with Judas, neither. He confronted him of his betrayal. Akkada aa roju జరిగిపోయింది, ఆ నమ్మక ద్రోహం జరిగిపోయింది. కానీ యేసు ప్రభు ఆ మనిషిని అడగల, నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు నన్ను ఇలా మోసం చేసావు ఆయన క్వశ్చన్ చేయలేదు. ఆయన ఏం చేయకుండా అక్కడ ఏదైనా వాయిలెన్స్ జరుగుతున్నా కూడా, ఎవరో ఒకరు తిట్టుకున్నా సరే, గొడవ పడినా సరే, ఆయన ఆపేసి నేను మీకు నేర్పించింది ఇది కాదు, నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఆ సోల్జర్స్తో వాళ్ళతో వెళ్ళిపోయారు. జీసస్ జస్ట్ లెఫ్ట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ గివింగ్ ప్రాబ్లమ్స్. హీ డిడ్ నాట్ రెసిస్ట్. ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా ఆయన వెళ్ళిపోయారు. బికాస్ జీసస్ అండర్స్టూడ్ దట్ హిస్ అసైన్మెంట్ ఇస్ కమింగ్ టు పాస్. ఆయన చేయాల్సిన ముఖ్యమైన విషయం జరగబోతుంది, అది మొదలైపోయింది ఆయనకు తెలుసుకున్నారు. కాబట్టే ఆయన ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా హీ వెంట్ విత్ ద సోల్జర్స్. When Jesus was arrested, he was taken to the Jewish high priest
And from there, the Jewish council, he was presented before the Pilate because they cannot charge a death penalty under the Roman law. అక్కడ నుంచి యేసు ప్రభువుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకున్నారంటే యేసు ప్రభు మరణించాలని కోరుకున్నారు. దే డెంట్ వాంట్ టు జస్ట్ పనిష్, ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి పంపించేయాలని వాళ్ళు అనుకోలేదు. ఆయన ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోవాలని కోరుకున్నారు. కాబట్టి మరణానికి వాళ్ళు కావాల్సిన ఏదైతే విషయం ఉందో అక్కడికి తీసుకెళ్లారు. ఎవరైతే ఆ అంగీకారం ఇవ్వగలరో ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. They wanted him not to be in that place anymore with the life in him anymore. ఆయన ఇంకా ఆ ప్రపంచంలో ఆ సమయంలో అక్కడ ఉండకూడదని వాళ్ళు డిసైడ్ చేశారు. మొన్న మనం ఆదివారం విన్నాము, ఎవరు చేశారు యేసుప్రభుని చంపింది? ఎవరు? సైనికులు కాదు, రిలీజియస్ పీపుల్ didn't wanted Jesus to be there. But the people, అక్కడ పిలాతు కూడా అన్నారు, ఈయనలో నాకు ఎటువంటి బ్లేమ్ కనిపించట్లేదు, ఈయనని మరణానికి ఇవ్వాల్సినంత పనిష్మెంట్ నాకు ఈ మనిషిలో నాకు కనిపించట్లేదే అని పిలాతు కూడా 3 సార్లు అన్నారంట. ప్రాబబ్లీ అక్కడ కూడా దేవుడు చూస్తున్నారేమో ఈ మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుందా అని. ఒకసారి అడిగితే, రెండోసారి అడిగి చూద్దాం ఈ మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుందని రెండోసారి అడిగి ఉంటారు. మూడోసారి కూడా ఈ మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుందా అని మూడోసారి కూడా అడుగుంటారు. ప్రాబబ్లీ గాడ్ వాజ్ గివింగ్ పీపుల్ ద ఛాన్స్ టు అండర్స్టాండ్ వాట్ గ్రేవ్ మిస్టేక్ దట్ దే ఆర్ డూయింగ్ దట్ డే. Probably he was giving us a chance again. That question probably was from God asking from the voice of Pilate saying that, okay, I'm giving you another chance. He doesn't have any blame. Should we leave him? He doesn't have any blame. Should we leave him? అని అడుగుతున్నా సరే they were blinded. వారందరూ గుడ్డివారిగా, లేదు మాకు ఈయన వద్దు, మీరు వీళ్ళని సిలువ వేసేయండి అని చెప్పేసి వారు డిసైడ్ చేశారు. అక్కడ ఆయన ఇంకొకటి కూడా అడిగారు, మీకు హంతకుడు కావాలా లేకపోతే రక్షకుడు కావాలా అని కూడా అడిగారంట. మరి మనం ఏం చేసామంట? హంతకుడే కావాలి అని కోరుకున్నారంట. మాకు రక్షకుడు వద్దు, మాకు ఈ మంచి మాటలు వద్దు, మాకు నేర్పించాల్సిన అవసరం వద్దు, మేము ఎలా ఉన్నామో అలాగే కావాలి, మాకు హంతకుడే కావాలని చెప్పి కోరి హంతకుడిని విడిపించుకున్నారు. అండ్ దెన్ జీసస్ started his journey towards the cross. Luke 23:32 says, but with loud shouts they insistently demanded that he be crucified. తెలుగులో చూద్దాము. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరం చేసిన వారు. గట్టిగా అరుచుకుంటూ, మాకు వద్దు, ఈయనని సిలువ వేసేయండి, మేము ఏమి వినాలనుకోవట్లేదు, మాకేమి కనపడట్లేదు. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాము. ఇది మంచి పనమ్మా, ఇది చెయ్యి అంటే, లేదు నాకు ఇదే కావాలి, ఇది వద్దమ్మా నీకు బాధ కలుగుతుంది, నాకు ఇదే కావాలి, నీకు వద్దమ్మా ఇది నీకు ప్రాణహాని కలుగుతుంది, నాకు ఇదే కావాలి అని మనం దాన్నే పట్టుకుంటాము, గుడ్డివారైపోతాము. అలాగే ఆ రోజుల్లో కూడా వారు గుడ్డివారైపోయి గట్టిగా అరుస్తూ, నాకు యేసు ప్రభు వద్దు, మాకు ఈయన వద్దు, మా జీవితాల్లో వద్దు, మాకు ఆ హంతకుడిని విడిపించండి అని చెప్పి అడిగారు. క్రూసిఫిక్షన్, సిలువ వేయుడుబడుట. దిస్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ క్రూసిఫికస్ విచ్ మీన్స్ ఫిక్స్ టు ద క్రాస్. అంటే ఒక సిలువుకి అతికించబడటం. ఫిక్స్డ్, హీ వాజ్ ఫిక్స్డ్ టు ద క్రాస్. This method of punishment was used for hardened criminals. ఎలాంటి ఘోరమైన పాపులకి ఇది వాడతారంటే, క్రూసిఫిక్షన్ జీసస్ క్రైస్ట్తో మొట్టమొదటిగా స్టార్ట్ అవ్వలేదు, దాని ముందు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ప్రాసెస్. దే వేర్ బీయింగ్ క్రూసిఫైడ్ ఫ్రమ్ అ వెరీ 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 లాంగ్ టైమ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ too. And that punishment was given to Jesus Christ, and that punishment was given as an innocent person. He was not an hardened criminal. ఆయనేమి ఘోర పాపి కాదు, ఆయనేమి హంతకుడు కాదు, ఎన్నో హత్యలు చేసిన మనిషి కాదు, ఎంతోమందిని బాధ పెట్టిన మనిషి కాదు. అట్లాంటి వారికి ఇచ్చే ఒక పనిష్మెంట్ యేసు ప్రభుకి ఆ రోజు ఇచ్చారట. అండ్ దిస్ డెత్ వాజ్ స్లో. అది స్లోగా మరణానికి తీసుకెళ్తుంది. ఇలా సిలువ వేయగానే చనిపోరట, మెల్లిగా కొద్దిగా, అది కొన్నిసార్లు గంటలు అవ్వచ్చు, లేదంటే రోజులు కూడా అవ్వచ్చంట. అట్లాంటి మరణం యేసు ప్రభువుకి ఆ రోజు ఇవ్వబడింది. మాథ్యూ 27:28 చూద్దాము. They stripped him of his clothes and he put a scarlet robe on him. Then they twisted together a crown of thorns and placed it on his head. Now this was not done gently but roughly.
They spit on him, they struck on his head again and again. They mocked him, saying, King of Jews. He was beaten, he was bruised, and he was abused. He was made fun of, and he carried his cross to his crucifixion. తెలుగులో చూద్దాము. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. So they were constantly whipping him. ఒక ల్యాష్ ఉంటుందంట. ఆ ల్యాష్కి, ఆ విప్కి దే విల్ బి 7 strips of leather. 7 strips of leather ఉంటుందంట. ఆ లెదర్లో మళ్ళీ మెటల్ కానీ బోన్ కానీ చుడతారంట. దానితో కొడితే వీపు మీద ఉన్న ఆ శరీరం ఏదైతే ఉందో పీసెస్గా వచ్చేస్తాయట. అలాంటి యొక్క పరిస్థితిలో యేసు ప్రభువుని కొడుతున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కొడుతూనే ఉన్నారు. ఆ కొడుతున్న సమయంలో ఆయన సిలువని మోసుకొని ఆయన మరణానికి ఆయన వెళుతూనే ఉండాలి. అలాంటి యొక్క ఘోరమైన సమయంలో వారిని తిడుతున్నారు, కొడుతున్నారు, ఉమ్మివేస్తున్నారు, అపహసించుతున్నారు. నీవా రాజువి అని చెప్పి నవ్వుతున్నారు. అలాంటి సమయంలో ఆయన ఏం చేశారు? తిరగబడ్డారా? ఏమన్నా మాట్లాడారా? ఏమన్నా చెప్పారా? మౌనముగా ఒక గొర్రెపిల్ల వలె వెళుతూనే ఉన్నారంట. He was silent as a lamb that was going for a sacrifice. He was pin drop silence. He was taking in everything, but he was not releasing anything out. ఏది చేసినా సరే, ఎలా ఉన్నా సరే వారిని ఎటువంటి మాట మాట్లాడకుండా ఆయన నడుస్తూనే ఉన్నారంట. Isaiah 53:4 and 5లో రాసింది, Surely he took up our pain and bore our suffering, yet we considered him punished by God, stricken by him and afflicted. But he was pierced of our transgressions, he was crushed for our iniquities. The punishment that brought us peace was on him, and by his wounds we are healed. He was oppressed and afflicted, yet he did not open his mouth. ఆయన నోరే తెరవలేదంట. He was led like a lamb to the slaughter. తెలుగులో చూద్దాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా ఎన్ని కష్టాలు పడ్డారో అక్కడ. మన రోగములను భరించెను, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి అని రాశారు. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, దోషముల బట్టి నలగొట్టబడెను. సమాధానార్థమై శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని రాసింది ఇక్కడ. ఆయన దెబ్బలు, బికాజ్ ఆఫ్ హిస్ వూండ్స్ వీఆర్ హీల్డ్. ఆయన దెబ్బల వల్ల మనకి స్వస్థత వచ్చిందంట. అందుకే ఆయన మౌనంగా ఉన్నారు. ప్రతి ఒక్క దెబ్బ పడుతున్నా సరే, అరే నా బిడ్డలు ఎంతోమందికి స్వస్థత వస్తుంది అని ప్రాబబ్లీ హీ వాజ్ సైలెంట్. ఆయన ప్రతి దెబ్బకి ఎంతోమంది విడుదల పొందుతున్నారే అని చెప్పి ప్రాబబ్లీ హీ వాజ్ సైలెంట్. ఫర్ ఎవ్రీ వూండ్ ప్రాబబ్లీ హీ వాజ్ ప్రేయింగ్ గాడ్ టు రిలీజ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్. ప్రతి ఒక్క దెబ్బకి ఆయన ఒక ప్రార్థన కలిపి, దేవా వీళ్ళని క్షమించండి, వీళ్ళని క్షమించండి, వీరు చేసిన పాపములను క్షమించండి ఆయన కోరుకున్నారేమో ఆ యొక్క ప్రయాణంలో. అట్ దిస్ మూమెంట్ వీ కెన్ నాట్ ఇమాజిన్ హౌ హీ వాజ్ లుకింగ్. మనం అసలు ఆయన ఎలా కనపడుతున్నారో అనేది కూడా మనకి తెలియకపోవచ్చు. ఆ సమయంలో హీ వాజ్ డిస్ఫిగర్డ్, కొట్టి తోసి పడి, హీ మస్ట్ బి డిస్ఫిగర్డ్, రక్తం కారుకుంటూ ఆయన ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కూడా నడుస్తూనే ఉన్నారేమో. And they reached a place called Golgotha, translated as the place of skull.
And at this point, the soldiers offered Jesus wine mixed with gall or myrrh to reduce the pain, but Jesus refused it. ఇక్కడ ఈ సమయంలో అక్కడ ఉన్న సైనికులు ఆయనకి త్రాగడానికి ఒక పానీయం ఇచ్చారంట, కానీ ఆయన త్రాగకుండా దాన్ని పక్కకి తీసివేశారు. He was nailed to the cross in such a way that every breath he takes is extremely painful and torturous. ఈ సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత, గొల్గోతా దగ్గరికి వెళ్ళిన తర్వాత, he was nailed to the cross. మరి నెయిల్స్ అంటే మనం చూసే అంత ఇంత నెయిల్స్ కాదంట, ఇంత పొడవు ఉంటాయంట. 6 to 8 inches పొడవైన నెయిల్స్ ఆయన్ని చెక్క మీద పడుకోబెట్టి ఆయన కాళ్ళకి ఆయన చేతులకి కొట్టారంట. కొట్టిన విధానం ఎలా ఉంది అంటే అక్కడ కూడా ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఇస్ టు డై అవుట్ ఆఫ్ సఫకేషన్. ఊపిరి ఆడకుండా చనిపోవడమే ఆ యొక్క ప్రాసెస్. So when they hit the nails on his hands and his legs, the main intention was his breath was supposed to be painful. ఆయన తీసుకునే ప్రతి ఒక్క ఊపిరి చాలా బాధాకరంగా నొప్పిగా ఉండే ఒక ప్రాసెస్లో ఉండాలని చెప్పి ఆయన చేతుల్ని ఆయన కాళ్ళని అలా కొట్టారంట. అలా కొట్టి ఆయనని సిలువ వేశారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ నాట్ ఇమాజిన్. మన చేతికి ఒక గాయం తగిలితేనే మనం ఒక అరగంట బాధపడతాము, ఒక బ్యాండేడ్ చుట్టేస్తాము, అన్నీ చేసేస్తాము. అలాంటి సమయంలో ఆయనకి దగ్గరికి వచ్చి హత్తుకునే వాళ్ళు లేరు, పట్టుకునే వాళ్ళు లేరు, రక్షించే వాళ్ళు లేరు. ఆయన ఒక్కరే పడుతూ బాధపడుతూ ఆయన సిలువ ఎక్కాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలో హీ వాజ్ నెయిల్డ్, హీ వాజ్ క్రూసిఫైడ్ అండ్ హీ వాజ్ ఆన్ ద క్రాస్. హీ వాజ్ అనేబుల్ టు బ్రీత్. ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు, అలిసిపోయారు చాలా. అంత సమయం నడిచి రక్తం కార్చుకుంటూ నడిచి ఆయన అలిసిపోయారు. ఆ సమయంలో యేసుప్రభు ఒక మాట మాట్లాడారు. ఆ సమయంలో ఒక మాట చెప్పారు. లూక్ 23:34లో రాసి ఉంటుంది, జీసస్ సెడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. కెన్ యూ ఇమాజిన్ ద అన్కండిషనల్ లవ్ హీ హ్యాడ్ ఫర్ అస్? ఆ సమయంలో, ఊపిరి ఆడని సమయంలో, దేవా వీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళని క్షమించండి అని ఆయన చెప్పారు. ఫర్గివ్నెస్. హీ వాజ్ ప్రాక్టీసింగ్ వాట్ హీ ప్రీచ్డ్ ఈవెన్ అట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన జీవితం అంతమయ్యే సమయం వరకు ఆయన ఏదైతే నేర్పించారో అదే ఆయన చేసి చూపిస్తున్నారు. మనకంత స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ మన జీవితంలో ఉన్నాయా? సమయానికి అనుకూలంగా మారిపోతున్నామా? ఆయన సమయానికి అనుకూలంగా మారాలంటే ఆ సమయంలో ఏదో ఒకటి చెప్పేసి ఆ శిక్ష నుంచి బయటికి వచ్చేసేయచ్చేమో, కానీ ఆయన అలా చెప్పలేదు, ఆయన అలా చేయలేదు. వీళ్ళని క్షమించండి అని చెప్పారు. ఎవరైతే ఎదురుగుండా నుంచొని నవ్వుతున్నారో, ఎగతాళి చేస్తున్నారో వాళ్ళని క్షమించండి అని చెప్పారు. ఎందుకంటే బికాస్ హీ బిలీవ్డ్ దట్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ దే ఆర్ డూయింగ్ సచ్ క్రైమ్. దే డు నాట్ రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్. They do not understand what his importance is. They do not understand the reason for his birth. వాళ్ళకి తెలియట్లేదు వారు ఏం చేస్తున్నారో, అందుకని వాళ్ళని క్షమించండి అని ఒక గొప్ప మనసుతో యేసు ప్రభువు ఆ రోజు చెప్పారంట. He did not say, Father, punish them. వారిని శిక్షించండి, వారు నన్ను చూసి ఇలా నవ్వుతున్నారు, వారు నన్ను ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా నాశనం అయిపోవాలి, వీళ్ళు అలాగా అయిపోవాలని ఆయన ఏం చెప్పలేదు. మనల్ని ఎవరినన్నా బాధ పెడితే మనం వెనకాల వచ్చి వాడికి ఉందిలే అని మనం అనుకుంటాం. అలా ఆయన చెప్పలేదు. మనల్ని మనం ఎవరైనా హర్ట్ చేస్తే కెన్ వీ ఆల్సో హ్యావ్ దట్ ఫర్గివ్నెస్ ఇన్ అవర్ హార్ట్ టుడే? మనం క్షమించగలిగిన శక్తి, బలము మనలో ఉందా అని మనం ఆలోచించాలి. యేసు ప్రభు ఆ రోజు వారిని క్షమించండి అని దేవునికి ప్రార్థన చేశారు. హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్. ఆ చిన్న ఊపిరి మధ్యలో ఆయన మాట్లాడిన మాటలు ఇది, బికాజ్ హీ బిలీవ్ దట్ దే వర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అండ్ ఈ యొక్క ఫర్గివ్నెస్ డిడ్ నాట్ కమ్ చీప్. ఇట్ వాజ్ నాట్ చీప్. దిస్ ఫర్గివ్నెస్ వాజ్ నాట్ చీప్. ఇట్ కాస్టెడ్ గాడ్ హిజ్ ఓన్లీ సన్. అది చాలా సులువుగా వచ్చిన క్షమాపణ కాదు.
దేవుడు ఆయన యొక్క బిడ్డని అర్పించాల్సి వచ్చింది, ఆ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన ఈ క్షమాపణ మనం చాలా తేలిగ్గా తీసుకోకూడదు ఈరోజు. వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సో లైట్లీ, వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సో గ్రాంటెడ్లీ. వీ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేర్ అండ్ హౌ డిడ్ వీ గెట్ దిస్ ఫర్గివ్నెస్. We need to learn to forgive others. We need to learn to forgive whoever have hurt us or damaged us or troubled us. అంత పెద్ద మనసు మనకి ఇమీడియట్గా రాకపోవచ్చు, బట్ ఎవ్రీడే ప్రేయర్, ప్రతిరోజు ప్రార్థన మనకు ఆ శక్తి ఇస్తుంది అని నేను నమ్ముతున్నాను. పీపుల్ స్టుడ్ దేర్ అండ్ వాచింగ్ హిమ్ అండ్ పాసింగ్ కమెంట్స్ ఆన్ హిమ్. ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. Luke 23:39 says, they said, he saved others. Let him save himself if he is God's Messiah, the chosen one అని చెప్పారు. తెలుగులో చూద్దాం. వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఎగతాళి చేస్తున్నారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు ఇది చేసి చూపించు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్తున్నారు. వేర్ డు వి సీ ద సిమిలర్ స్టేట్మెంట్ in Jesus' story? Luke 4:9 says, the devil led him to Jerusalem and had him stand on the highest point of the temple. If you are the Son of God, he said, throw yourself down from there, for it is written, he will command his angels concerning you to guard you carefully. They will lift you up in their hands so that you will not strike your foot against the stone. అని ఆ రోజు అక్కడ when the devil was tempting Jesus in the wilderness, Jesus answered, it is said, do not put your Lord your God to test. Same situation. అక్కడ సాతాను టెంప్ట్ చేస్తున్నాడు, ఇక్కడ people also were tempting Jesus. If you are the Son of God, why can't you save yourself? Jesus was the same then, Jesus was the same today. He was the same in the wilderness, he was the same on the cross. He was the same. The Satan was tempting him then, the Satan is tempting him now. He wanted to see if Jesus will break. He wanted to see if Jesus will break and ask, oh God, please save me, I do not want this. He wanted Jesus to say, okay, let me test God if he will save me అని ఒక మాట చెప్పాలని Satan was testing him. Jesus won then, Jesus is winning now. Jesus did not bow down to the Satan then, he is not bowing down to the Satan now. He is listening to the commandments of God then, he is listening to the commandments of God even now. He knows that the Father will save him, but he did not want to test the Father. దేవుడు ఆయన్ని రక్షిస్తారని తెలుసు, కానీ ఆయన పరీక్షించాలనుకోలేదు. He did not want to test God. Luke 39 says, one of the criminals who hung there hurled insults at him. Aren't you the Messiah? Save yourself and us. But the other criminal rebuked him. Don't you fear God, he said. Since you are on the same sentence, we are punished justly, for we are getting what our deeds deserve. But this man has done nothing wrong. Then he said, Jesus, remember me when you come into your kingdom. తెలుగులో చూద్దాం. ఆ వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువి కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేను. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. This was the second statement that Jesus made on the cross. Jesus answered him, truly I'll tell you, today you will be with me in paradise. ఆయన చెప్పారు, నిశ్చయముగా ఈరోజు నువ్వు నాతో ఉంటావని ఆయనతో అక్కడ పక్కన ఉన్న ఆ ఖైదీతో చెప్తున్నాడు. ఒక పక్క ఒక ఖైదీ ఉన్నాడు, ఎవరి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్తున్నాడు. కానీ ఇంకో పక్క ఇంకో ఖైదీ ఉన్నాడు, ఆ సమయంలో అర్థం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని మనం చేసిన దానికి ఇది మనకి
అవసరమే, కానీ ఈయన ఎటువంటి తప్పు చేయలేదు అని ఆయనకి చెప్పి, దేవా నువ్వు నన్ను గుర్తుంచుకో అని చెప్పాడు. రిమెంబర్ మీ వెన్ యూ ఆర్ దేర్ ఇన్ ద కింగ్డమ్, వెన్ యూ గెట్ బ్యాక్ టు యువర్ కింగ్డమ్ అని చెప్పినప్పుడు జీసస్ సెడ్, ట్రూలీ ఐ టెల్ యూ దట్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. He was hanging on his cross, he was bleeding, he was in pain, he was being abused, but still what was he doing? He was giving hope. He was giving hope to the prisoner beside him. నిరీక్షణ ఇస్తున్నాడు పక్కనున్న ఖైదీకి. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నిశ్చయంగా ఈరోజు నువ్వు నాతో ఉంటావని ఆయన చెప్తున్నారు. బట్ హియర్ వీ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్ జీసస్ ఇస్ గివింగ్ హోప్ అనే కాకుండా ఇంకో విషయం ఏంటి అంటే, అక్కడున్న ఆ ఖైదీ, హీ వాజ్ నాట్ ఇన్ అ చర్చ్, హీ వాజ్ నాట్ రిపెంటింగ్. ఆయన ఒక ఏసీ రూమ్లో కూర్చొని రిపెంట్ చేయట్లేదు. హీ వాజ్ నాట్ డ్రెస్డ్ అప్రాప్రియేట్లీ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద చర్చ్. He probably might have not even listened to Jesus preaching. He might have not even seen him do the miracles. ఆయన ఏమి చూసుండకపోవచ్చు. ఆయన ఒక చర్చ్లో లేరు. ఆయన వేసుకున్న బట్టలు, అక్కడున్న పరిస్థితి అన్నీ అనుకూలంగా లేకపోవచ్చు. బట్ he did the only thing, he surrendered. ఆయన ఒక సరెండరెన్స్ వల్ల he repented, he surrendered, he understood, he realized what the power of God is, and God immediately said, you will be with me in paradise. But what does the religion say? Completely different. You do this, you do that, you do this, you do that, you do this, and even then I will see if you're going to be there in the God's kingdom or not antaru. ikkada aa ఖైదీకి ఏమీ తెలీదు. ఇలా రెడీ అవ్వాలని రూల్ లేదు, అలా రెడీ అవ్వాలని రూల్ లేదు, ఏమీ లేదు. ద ఓన్లీ థింగ్ దెన్ అండ్ దేర్ హీ డిడ్ ఇట్ వాజ్ సరెండరెన్స్. ఫర్ దిస్ యూ నీడ్ టు రిమెంబర్, నో మ్యాటర్ హూ యూ ఆర్, హౌ యూ ఆర్, వాట్ ఎవర్ యూర్ డూయింగ్, వాట్ ఎవర్ యూర్ వేరింగ్, హౌ your situation is, doesn't matter. If you surrender to God, he will deliver you, no matter where, no matter how. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమయంలో ఉన్నా కూడా నువ్వు నోరిప్పి, దేవా నేను నిన్ను అంగీకరించుకుంటున్నాను, నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నాను అని ఏ రోజైతే మనము నమ్ముతామో, అడుగుతామో, చెప్తామో, దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళరు. He will deliver us. On that cross, God delivered the criminal beside him. అక్కడ కూడా చూడండి, ఇద్దరున్నారు కానీ ఒకడే డెలివర్ అయ్యాడు. There was deliverance for only one person. Today we have to decide, which criminal will you be? Which person will you be? The person who got the deliverance because he surrendered, or the person he did not get deliverance because he was just mocking him, or he was not ready to agree the power of God in him? You need to decide what and which position you are in today. If you reach out to him, he will deliver you. The third statement which Jesus made is in John 19:25. Let us see that. Near the cross of Jesus stood his mother's sister Mary, and the wife of Clopas, Mary Magdalene. When Jesus saw his mother there and the disciple whom he loved standing nearby, he said to her, Woman, here is your son, and to his disciple, here is your mother. From that time on, this disciple took her into his home. తెలుగులో చూద్దాము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఒక తల్లిగా మన బిడ్డకి ఒక చిన్న దెబ్బ తగిలినా, కొంచెం జ్వరం వచ్చినా, అది తగ్గేంత వరకు మనశ్శాంతి ఉండదు. We cannot rest until our child is back to health again. కానీ అట్లాంటి సమయంలో she was seeing her son on the cross, bleeding, in pain, about to die. Can we imagine what she must be going through? It must be so painful to her to see her son on the cross, unable to help him,
ఏమి చేయలేని తన చేతిలో ఏమీ చేయలేని పరిస్థితి, తను ఏం చేయలేకపోతుంది, ఎవరితో మాట్లాడలేకపోతుంది, ఏమీ చేయలేకపోతున్న సమయంలో తన బిడ్డని అక్కడ పైన సిలువ పైన చూస్తుంది. రక్తం కార్చుకుంటున్న బిడ్డ ఏమీ చేయలేకపోతుంది. అరే నోటికి కొంచెం నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో తనుంది. She was in such a bad state. The mother was in such a bad state. అక్కడ యేసు ప్రభు ఆ సమయంలో కూడా అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా నువ్వు ఇది చేయి, అమ్మా నువ్వు నాకు అలా చేయి అని కూడా అడగలేదు. ఈవెన్ దెన్ హీ వాస్ థింకింగ్ ఫర్ హర్. హీ సెడ్, మదర్, వుమన్, యు గో సీ యువర్ సన్, బిహోల్డ్ యువర్ సన్, అండ్ జాన్ యు బిహోల్డ్ యువర్ మదర్ అని చెప్పేసి అని అన్నారు. Probably he was letting go of his earthly obligations. ఇంకా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవడానికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా ఆయన విడిచుకుంటున్నారేమో. He was saying probably he was worried about her safety because times are bad. She is alone. I want to finish my earthly responsibilities అని చెప్పి probably he was giving the responsibility of his mother to another disciple. తనని అరెస్ట్ చేసిన సమయంలో అందరూ వెళ్ళిపోయారు. ఆల్ హిస్ డిసైపుల్స్ లెఫ్ట్ హిమ్. మరి క్రాస్ దగ్గర, సిలువ వేసిన దగ్గర ఒక నలుగురే ఉన్నారు. ఇమాజిన్, నోబడి, whoever you know, you traveled with, nobody is there, only a few people are there, and still Jesus is not sad, he is not worried, he is not disappointed. అక్కడ కూడా ఉన్న ఆ నలుగురు కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ, అమ్మా నువ్వు ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు. He is finishing his earthly obligations. That might mean many things, but what I understood is he must be letting go of his earthly obligations. He must be finishing his earthly obligations as a son. ఒక కుమారుడిగా ఆయన చేయాల్సిన విషయాలన్నీ ఆయన చేసి ఆయన వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారేమో ఆ రోజు. This is another reminder to us that God will never ever leave you alone. ఆయన వెళ్ళిపోయినా సరే ఆయన మనకి పరిశుద్ధాత్మని ఇచ్చి వెళ్ళిపోయిన దేవుడు ఆయన. మరి ఆయన మనల్ని ఒంటరిగా వదలరు, ఆయన మనల్ని విడువరు అని నమ్మకంగా ఆయన మనకి వాగ్దానం చేసిన దేవుడు. మరి ఆ రోజు అక్కడ తల్లి ఒంటరిగా ఉండకూడదు అని ఆయన నిర్ణయించుకొని ఆయనకి, ఆ తల్లికి ఇంకో బిడ్డనిచ్చారు. హీ బికేమ్ ద మదర్. ఆయన తల్లిగా అయ్యారు ఆ రోజు. ఆయన తల్లి రూపంగా అయ్యారు. నా బిడ్డ ఒంటరిగా ఉండకూడదు అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఇమాజిన్ అ సన్ టేకింగ్ అప్ అ రోల్ ఆఫ్ అ మదర్ అండ్ ట్రీటింగ్ హిజ్ మదర్ యాజ్ అ చైల్డ్. అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. హీ డిడ్ దట్ and he will take care of you, and that is the promise that he has given. Now at this time around noon to 3 there was darkness all over the land. Matthew 27:46 says, about 3 in the afternoon Jesus cried out in loud voice, Eli, Eli, lema sabachthani, which means, my God, why have you forsaken me? At this point we see that Jesus is experiencing loneliness. తల్లి లేరు, బిడ్డలు లేరు, తనకు కావాల్సిన శిష్యులు లేరు, అందరితో ఆయన రిలేషన్షిప్ స్టాప్ చేసేసుకున్నారు. ఆయన్ని ఆదరించే వాళ్ళు లేరు, హెల్ప్ చేసేవారు. హీ మస్ట్ బీ ఫీలింగ్ సో లోన్లీ ఆన్ ద క్రాస్. అండ్ he is bearing the full brunt of the sin of the people. He was in full of sin of the people that time. And he was asking God, why have you forsaken me? ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని అడిగారు. తెలుగులో చూద్దాము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. This was a cry to ask for God, why are you so far away from me? దేవా నాకు ఇంకా ఈ బాధ నుంచి విడిచిపెట్టు అని అడుగుతున్నారేమో. నాకు నువ్వు కావాలి, నీ యొక్క ప్రెజెన్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారేమో ఆ రోజు. నీ సన్నిధి కావాలి తండ్రి, నన్ను విడిచిపెట్టావు, నేను చాలా ఒంటరిగా అనిపిస్తుంది, నువ్వు వచ్చేసే, నన్ను విడిచిపెట్టద్దు అని ఆయన గట్టిగా అరిచి దేవుని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నారు. హీ నీడెడ్ హిస్ ఫాదర్. అలిసిపోయాడు. బిడ్డగా అలిసిపోతే మనం ఏం చేస్తాము? తండ్రి దగ్గరకో తల్లి దగ్గరకో పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని పడుకుని పోతాం, విశ్రాంతి తీసుకుంటాం. ఆ విశ్రాంతి ఆ రోజు యేసు ప్రభుకి కావాలని కోరుకున్నారేమో.
ఆ సమయంలో, ఆ ఒంటరి సమయంలో, దేవా తండ్రి నాకు నువ్వు కావాలి, నాకు విశ్రాంతినివ్వు అని చెప్పి ఆయన గట్టిగా అరిచి ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా తీసుకోలేకపోతున్నారు. హీ వాజ్ నో లాంగర్ ఏబుల్ టు టేక్ ఇట్. హీ వాంటెడ్ హిస్ ఫాదర్ టు గివ్ హిమ్ రిలీఫ్. అండ్ దెన్ the fifth statement he has given, I am thirsty. John 19:28 says, I am thirsty. Later, knowing that everything had now been finished, so the scripture would be fulfilled, Jesus said, I am thirsty. దాహంగా ఉందని ఆయన చెప్తున్నారంట. తెలుగులో చూద్దాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ప్రాబబ్లీ జీసస్ వాజ్ సివియర్లీ డిహైడ్రేటెడ్. ఆయనకి తాగడానికి నీరు లేదు. ఆయన్ని కొట్టారు, తన్నారు, ఆయన వీపుని చీల్చారు. ఆయన చాలా బాధలో ఉన్నారు. తాగడానికి నీరు లేదు. ప్రాబబ్లీ ఇట్ వాజ్ అ ఫిజికల్ ఎగ్జాషన్. శారీరకంగా ఆయన చాలా అలిసిపోయినందుకు వచ్చిన దాహం అయి ఉండొచ్చు. లేదా ఇట్ కుడ్ బి అ స్పిరిచువల్ థర్స్ట్. ఐ యామ్ థర్స్టీ ఫర్ మై ఫాదర్స్ లవ్. నాకు ఇంకా ఈ బాధ, ఈ భారం నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నా దేవుడి దగ్గరికి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న ఒక దాహం అయి ఉండొచ్చు. థర్స్ట్ కుడ్ మీన్ ఎనీథింగ్ దట్ టైమ్. ఇట్ కుడ్ బి ఫిజికల్, ఇట్ కుడ్ బి స్పిరిచువల్. ఆధ్యాత్మికమైన దాహం అయి ఉండొచ్చు, శారీరకమైన దాహం అయి ఉండొచ్చు ఆ సమయంలో దేవునికి, లేదా రెండు కలిపి అయి ఉండొచ్చు. John 19:29 says, a jar of wine vinegar was there, so they soaked a sponge in it, put the sponge on the stalk of the hyssop plant and lifted it to Jesus' lips. When he had received the drink, Jesus said, it is finished. That was the sixth statement that he said. With that, he bowed his head and gave up his spirit. తెలుగులో చూద్దాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపును పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని చెప్పారు. సమాప్తం. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఫినిష్డ్ అంటే ఆయన వచ్చిన అసైన్మెంట్ ఇస్ కంప్లీటెడ్. The assignment is completed. The debt is fully paid. The purpose of his birth was coming to pass. It has come to a fulfillment. His suffering has come to an end. His fight with the Satan, ఆ సాతానుతో ఆయన చేసిన యుద్ధం సమాప్తమైంది. మనం చేసిన పాపాలకి ఆయన మోసిన ఆ యొక్క సమయం సమాప్తమైంది. ఆయన పుట్టుకకు కారణము ఆ రోజు సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఫినిష్డ్ అంటే కంప్లీటెడ్. మొత్తం ఫుల్ సర్కిల్ ఇస్ కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోయింది. పరిపూర్ణంగా ఆయన ముగించారు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ఆయన వచ్చిన కారణము ఆయన సంపూర్ణంగా పూర్తి చేశారు. It is finished. At the age of 12 he said, I must be about my father's business. Luke 2:49 లో ఉంటుంది. And now that work committed to him was finished. ఆయన చిన్నప్పుడు ఆయన చెప్పారు, నేను నా తండ్రి యొక్క పనిలో నిమగ్నమై ఉంటాను, నేను నా తండ్రి యొక్క పని చేస్తున్నానని నీకు తెలీదా అని 12 సంవత్సరాలు అప్పుడు చెప్పారంట. ఆ 12 సంవత్సరాల నుంచి ఈ సిలువ వరకు ఆయన చేసిన పూర్తి పని సమాప్తమైంది. ఎప్పుడో చెప్పారు నేను నా తండ్రి యొక్క పని గురించి వచ్చానని. ఆ పనిని ఆయన ఆ రోజు పూర్తి చేశారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన పడుతున్న బాధ, ఆయన పడుతున్న దట్ యాంగ్విష్ వాట్ హీ వాజ్ హ్యావింగ్ ఇన్ హిస్ బాడీ, ఇన్ హిస్ మైండ్, ఇన్ హిస్ హార్ట్, ఇట్ హ్యాస్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. హిస్ బర్త్, హిస్ డెత్, the complete plan of God, the complete will of God has come to pass. It is completed and it is finished. The seventh and the last statement which is recorded in the Bible is mentioned in Luke 23:46. He says, Father, into your hands I commit my spirit. He said this in a loud voice and he breathed his last. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆ రోజు ఆ సమయంలో ఆయన ప్రాణం విడిచారు. ఏం చెప్పి విడిచారు? ఫాదర్, ఇంటు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అని ఆయన చెప్పారు.
Here he shows complete surrenderance. సంపూర్ణముగా ఆయన దేవునికి ఆయనని సమర్పించేసుకున్నారు. ఆయన యొక్క స్పిరిట్, ఆయన యొక్క ఆత్మని ఆయన సంపూర్ణంగా ఇచ్చేసుకున్నారు. దీస్ were the final parting words of Jesus when he reconciled with his father. He opened, ఆ రోజు జరిగిన తర్వాత he opened the doors of connection for us with our God, with our Father, because he laid down his life that day. He restored the relationship with the Father and with us on that day. It was a final farewell as a mortal. It was a final farewell as a mortal that day when he breathed his last. He said, "Father, I commit my spirit into your hands." Do we have such kind of surrenderance today? Can you commit your spirit into the Lord's hands today? Can you give your spirit, your mind, your heart into Lord's hands today? There was no more pain. There was no more suffering. There was no more his voice in the body anymore. In Jesus anymore. Because he committed his spirit into the Father's hands. This disobedience, it all started with the disobedience of Adam, was completely cancelled by the complete obedience of Jesus Christ on the cross. Though he was ridiculed, though he was abused, though he was tempted, though he was punished for something of nothing wrong, he still completed his obedience of what God has asked him to do. That day was a day which I don't think anybody can imagine what he went through. But still, we understand the essence of what his message was, what his reason for birth was. Commit your spirit to God no matter what situation you are in today. ఈ రోజు మీరు చేయగలిగింది దేవునికి సంపూర్ణముగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవడమే. జీసస్ కుడ్ హ్యావ్ బీన్ బిటర్. ఆయన బాధపడి ఉండొచ్చు, ఆయన డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, కానీ హీ డిడ్ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఆయన పూర్ణ మనసుతో సంతోషముగా ఆయన ప్రాణాన్ని ఆ రోజు మన కోసము, మన పాపం కోసము ఆయన విడిచి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన చేసిన ఆ యొక్క సాక్రిఫైస్, ఆ యొక్క బలియాగము మనం వ్యర్థముగా పోకుండా, ఆ యొక్క బలియాగము మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని, ఆయన చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని మలుచుకోవడమే మనకు ఆయనకి ఇచ్చే చాలా పెద్ద బహుమతి. దట్ విల్ బీ అ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. Matthew 27:51 says, "At that moment the curtain of the temple was torn in two from top to bottom. The earth shook, the rocks split, the tombs broke open. And when the centurion and those with him who were guarding Jesus saw the earthquake and all that happened, they were terrified and exclaimed," and see this, that is where they agreed, "Surely he was the Son of God." He had to go through this entire process for the people to agree, surely he was the Son of God. For you to agree that surely he is the Son of God, does he need to go to the entire journey again? Does he need to be abused? Does he need to be ridiculed again for you to remember him? For you to surrender to him? I hope not. Surely he was the Son of God. He had to undergo such horrific death. Horrific, భయంకరమైన చావు. అలాంటి చావు మనం ఎప్పుడు చూసుండము, ఎరుగుండము, వినుండము. అలాంటి చావు ఆయన ఆ రోజు ఆయన బాధపడుతూ భరించుతూ మన కోసం విడిచారు. For us. Let us open our Bibles to John 14:15. Jesus promises the Holy Spirit, "If you love me, keep my commands, and I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever, the Spirit of truth. The world cannot accept him because it neither sees him nor knows him, but you
know him, for he lives with you and will be in you. I will not leave you as orphans. I will come to you. Before long, the world will not see me anymore, but you will see me. Because I live, you will live. On that day, you will realize that I am in my Father, and you are in me, and I am in you. Whoever has my commands and keep them is the one who loves me. The one who loves me will be loved by my Father, and I too will love them and show myself to them. This is the promise that God has given. Remember him, follow his commands, and he will surely be with you, and he will surely remember you, is what he says. Let us all close our eyes, bow down our heads. Dear Father, we thank you for this day, oh Father. We thank you for letting us understand the true meaning of your sacrifice, oh Father. Dear Father, we cannot give you anything, oh Father, today for the sacrifice of your Son, oh Father. We are eternally grateful, oh Father. Our hearts are filled with gratitude, oh Father, for the act that you have done so that you can restore your relationship with us, oh Father. Dear Father, we are sorry, we apologize, we ask for forgiveness for the times that we have been led astray, oh Father, for the times we have been influenced by the Satan, oh Father. Oh dear Father, we are extremely sorry that we forgot the sacrifice of Jesus, oh Father. We forgot what he went through, oh Father. We forgot what wounds he had bared for us, oh Father. We forgot the blood that he shed for us, oh Father. We are sorry, oh Father. We have let you down, oh Father, in situations where we were supposed to follow your commands, oh Father. Oh dear Father, we thank you for reminding us again, oh Father, for the true sacrifice, for the original sin that was committed, oh Father, that was cancelled by Jesus, oh Father. Dear Father, as a lamb he was sacrificed, oh Father. We thank you, oh Father, for remembering us, for loving us so much that you have given your only Son, oh Father. We are sorry, oh Father. We are thankful for the gift that you have given us, oh Father. We are thankful for opening up the relationship again, oh Father. We are thankful for restoring the position again back to you, oh Father. We thank you, oh Father. Dear Father, help us, guide us, lead us so that we can lead a life of how Jesus Christ wished for, oh Father, how he has taught us, oh Father. Help us remember his lessons, his character, his principles in our lives, oh Father. Let not the worldly pleasures or materialistic pleasures disturb us, oh Father. Let us not go astray, oh Father. Let us be steadfast in your faith, oh Father, as Jesus Christ was, oh Father. Help us be obedient to your principles, your commandments, oh Father, just as Jesus Christ was, oh Father. Oh, dear Father, we thank you and we glorify you, oh Father. We also pray for each and every person who is here, oh Father. Bless them abundantly, oh Father. Let them understand the true meaning of Good Friday today, oh Father. We thank you and we glorify you. In Jesus' mighty name we ask and pray. Amen.